ఈనాడులో పంప్ హౌజ్ల నిర్వహణ ప్రాంతాన్ని ఎందుకు మార్చారు? ఇంజనీర్లను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ బ్యారేజీలపైన అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. మనందరికీ తెలిసిన విషయమే కదా, మొన్న కూడా ఈ వార్త వచ్చింది. ఇప్పటివరకు ఈ జ్యుడిషియల్ కమిషన్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం వేసిన జ్యుడిషియల్ కమిషన్ టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేయలే. మనం ముందు నుంచి ఇదే డిమాండ్ చేసినాం. అసలు మీ ఉద్దేశం ఏంది? ఎవరిని కాపాడడానికి కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీల మీదనే మీరు ఎంక్వైరీ కమిషన్ వేశారు. మిగతా 90% పనులు ఎవరైతే మెగా కృష్ణారెడ్డి పనులు కంప్లీట్ చేసిండో, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, టన్నెల్స్ కానీ, కాలువలు కానీ, అండ్ మేడిగడ్డ కుంగడానికి ముందు ఏ పంప్ హౌజ్ అయితే మునిగిందో మేడిగడ్డ పంప్ హౌజ్ కానీ, అన్నారం పంప్ హౌజ్ కానీ, ఈ టోటల్ 90% వర్క్స్ మీద ఎందుకు మీరు విచారణ చేయట్లేదు? ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా చాలా క్లియర్గా కాళేశ్వరం అవినీతి భాగోతాన్ని స్పష్టంగా తన నివేదికలో పొందుపరిచింది. 290 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. కేవలం ఒక కాళేశ్వరం మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది కాగ్. మరి దీని మీద ఎందుకు ఎంక్వైరీ లేదని మనం ముందు నుంచి అడిగినాం, డిమాండ్ చేసినాం. మనం తప్ప ఎవడు అడగలే. మీరు రాసి పెట్టుకోండి. మన తొలి వెలుగు తప్ప మనము కాళేశ్వరం మీద చేసిన వీడియోలు ఏ ఛానల్ కానీ ఏ పేపర్ కానీ చేయలే. ఇంకా ఈ పేపర్లు ఇవన్నీ కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించినాయి. ఇదేదో కాళేశ్వరం మీద విచారణ జరుగుతున్నట్టుగా తప్పుదారి పట్టించినాయి. మేము ముందు నుంచి చెప్తున్నాం, మీరు ఈ తప్పుడు ప్రచారాన్ని మానుకోండి. ఇది కాళేశ్వరం మీద విచారణ కాదు, 3 బ్యారేజీల మీద విచారణ మాత్రమే అని. చివరికి రీసెంట్గా మొన్న గవర్నమెంట్ పంప్ హౌజ్లను కూడా ఇందులో చేర్చింది. మేడిగడ్డ, అన్నారం ఈ పంప్ హౌజ్లు ఏవైతే ఉన్నాయో మునిగిపోయినవి, బాహుబలి మోటార్లు మునిగిపోయిన ఈ పంప్ హౌజ్లని కూడా ఈ జస్టిస్ పిసి ఘోష్ విచారణ పరిధిలోకి తీసుకొచ్చింది. మనం మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మల్లన్న సాగర్ తీసుకురావాలి, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరగాలి. సో ఇప్పుడు నిన్న ఆ పంప్ హౌజ్ల విషయానికి సంబంధించి అసలు ఈ పంప్ హౌజ్ల నిర్వహణ ప్రాంతాన్ని మీరు ఎందుకు మార్చాల్సి వచ్చిందని అధికారులను క్వశ్చన్ చేసిందట. కమిషన్ విచారణకు హాజరైన కాళేశ్వరం సిఈ సుధాకర్ రెడ్డి, మేడిగడ్డ ఈ తిరుపతి సిఈ వెంకటరమణారెడ్డి తదితరులు తన కార్యాలయం వద్ద జస్టిస్ పిసి ఘోష్ ఈ పంప్ హౌజ్ల నిర్వహణ ప్రాంతాన్ని మార్చారు అన్న విషయము గతంలో కేసీఆర్ దగ్గర ఈ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో సలహాదారుడిగా ఉన్న పెంటారెడ్డి గారి ద్వారా మనం బయటపెట్టినాం. ఆయన చాలా క్లియర్గా ఈ సుందిల్ల, అన్నారం కానీ, మేడిగడ్డ ఈ పంప్ హౌజ్ల విషయంలో నేను ఒక హైట్లో పెట్టమని చెప్తే తిరిగి ఒక 10 మీటర్ల దిగువన పంప్ హౌజ్లు పెట్టిరు, అందుకే అవి మునిగిపోయినాయి, భవిష్యత్తులో కూడా మునిగిపోతాయి. ఇది కాంట్రాక్టర్కి మేలు చేయడానికి అని చాలా క్లియర్గా మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ ఇంటర్వ్యూని ఆ పేపర్లు చాలామంది కోడ్ చేశారు. సో ఆ ఇంటర్వ్యూ తర్వాత గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే, ఆయన ఆ సలహాదారు పదవిని ఆయన అవసరం నిమిత్తం, అంటే మరి విషయాలు రాబట్టడానికో ఇంకేదో విషయానికో తెలియదు కానీ మొత్తానికైతే ఆయన ఆ సలహాదారు పదవిని కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చింది 6 నెలల పాటు. సో ఏమంటుంది, అందుకే మనం ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన విషయాన్ని ఇక్కడ ప్రధానంగా క్వశ్చన్ చేశారు. ఆయన పంప్ హౌజ్ల నిర్వహణ ప్రాంతాన్ని ఎందుకు మార్చారు? 10 మీటర్ల దిగువకి ఎందుకు తీసుకొచ్చారు? పంప్ హౌజ్లు నీట మునగడానికి బ్యారేజీల డిజైన్లలో లోపం కారణమా? పంప్ హౌజ్ల మెయింటెనెన్స్ ప్రాంతానికి సంబంధించిన డిజైన్లో మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది అని కాళేశ్వరం పైన న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించినట్టుగా తెలిసింది. మేడిగడ్డ, అన్నారం పంప్ హౌజ్లు నీట మునగడానికి కారణాలపైన ప్రశ్నించడంతో పాటు పంప్ హౌజ్ల నిర్వహణ ప్రాంతాన్ని మొదట ఇచ్చిన డిజైన్లో మార్పులు చేసి తగ్గించడం, సుందిల్ల బ్యారేజీ గరిష్ట వరద మట్టం ప్రకారం అన్నారం పంప్ హౌజ్ నిర్వహణ ప్రాంతం లేకపోవడం, మొదట పంప్ హౌజ్ నిర్వహణ ప్రాంతాన్ని 132 మీటర్లుగా నిర్ణయించి తర్వాత 124 మీటర్లకు తగ్గించడం, ఇలాంటి అంశాలపైన ఇంజనీర్ల నుంచి జస్టిస్ పిసి ఘోష్ వివరాలు కోరినట్టుగా సమాచారం. ఇది మన ఇంటర్వ్యూలో పెంటారెడ్డి గారు చెప్పారు క్లియర్గా. పంప్ హౌజ్లకు సంబంధించిన డిజైన్లలో కమిషనర్ ఆఫ్ డిజైన్స్, హైడ్రాలజీ విభాగాలతో సంబంధం లేకుండా జెన్కో ఇవ్వడానికి కారణాలు ఏంటని కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. మన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిండు, ముద్రలు వేయించుకున్న జెన్కో ద్వారా ఈ ప్రభాకర్ రావు అనే ముసలోడు మొత్తం కేసీఆర్తో కుమ్మక్క అయిపోయి జెన్కో ద్వారా పర్మిషన్స్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వమని చెప్పారు. నో దీనికి ఇవ్వడానికి వీలు లేదు, మీరు ఈ రకంగా చేస్తే మేము ఇవ్వమని, దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదని వాళ్ళు ఇవ్వకపోతే ప్రభాకర్ రావు జెన్కో ద్వారా వీళ్ళు స్టాంపులు వేయించుకొని పనిగానిచ్చేసినారు. వీటన్నింటినీ అఫిడవిట్ రూపంలో ఈ నెల 16వ తేదీలోగా దాఖలు చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ఇంజనీరింగ్ చీఫ్ హరిరామ్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పి పద్మావతి, కాళేశ్వరం చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అప్పారావు, మాజీ ఇంజనీరింగ్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు, చీఫ్ ఇంజనీర్లు సుధాకర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, ఎస్సీ కరుణాకర్, సత్యరాజ్ చంద్ర, ఈఈ
సిహెచ్ తిరుపతి, యాదగిరి, సత్యనారాయణ, సర్దార్ ఓంకార్ సింగ్, మల్లికార్జున్ ప్రసాద్, విష్ణుప్రసాద్, నూనె శ్రీధర్ సహా మొత్తం 15 మందితో పాటు నిర్మాణ సంస్థలకు చెందిన 2 ప్రతినిధులు సోమవారం కమిషన్ ముందు హాజరయ్యారు. బ్యారేజీలపైన విచారణలో భాగంగా పంప్ హౌజుల డిజైన్లు, నిర్వహణ తీరుపైన విచారణ జరుపుతున్నామని, అదనపు సమాచారం కోసమే ఈ ప్రక్రియ చేపట్టినట్లు కమిషన్ పేర్కొన్నట్టుగా తెలిసింది. ఈ ఇంజనీర్లలో కూడా ఒకరిద్దరు దొంగలు ఉన్నారు. దొంగలు కాదు ఇక వాళ్ళు ఒక కేసీఆర్ మాఫియాతో చేతులు కలిపిన దుర్మార్గులు ఉన్నారు. ఇందులో స్టిల్ కంటిన్యూ అవుతున్నారు. మరి వాళ్ళు ఎట్లా కంటిన్యూ అవుతున్నారో అర్థం కావట్లేదు. అదే పెంటారెడ్డి గారు ఇందులో ఒకరిద్దరు పేర్లు కూడా చెప్పిండు. ఇగో కమిషన్కు చేరిన కాగ్ నిపుణుల కమిటీ నివేదికలు. ప్రాజెక్టు పైన కాగ్ విడుదల చేసిన నివేదికను ఆ సంస్థ అధికారికంగా కమిషన్కు అందించింది. నిపుణుల కమిటీ కూడా తన నివేదిక అందజేసింది. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన వెంటనే పలువురికి నోటీసులు ఇవ్వబోతున్నారు. కాగ్ రాష్ట్ర విభాగం అధికారులను కూడా విచారణకు పిలవాలని కమిషన్ నిర్ణయించింది. జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ కమిటీ NDSA, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను తుది నివేదికలు ఇవ్వాలని కమిషన్ మరోమారు ఆదేశించింది. ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి కమిషన్ లేఖ రాయగా డైరెక్టర్ జనరల్ మార్పు కారణంగా తుది నివేదిక ఇవ్వలేకపోయినట్లు ఆ విభాగం సమాధానం చెప్పింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్ హౌజ్లలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మంగళవారం, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు బుధవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మొత్తం దొంగలు ఊర్లు పంచుకున్నట్టు సర్వనాశనం చేసిరు. మెగా కృష్ణారెడ్డిని లాగాలి ఇందులోకి. మీరు కనుక ఈ విచారణ నిష్పక్షపాతంగా చేస్తున్నారు అని మాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే కేసీఆర్ని, మెగా కృష్ణారెడ్డి ఇద్దరిని లాగినప్పుడే దీని మీద మనం పర్ఫెక్ట్గా జరుగుతుందని అనుకుంటాం.